ఆదోని దగ్గరి మండగిరి పంచాయతీలో చదువుల తల్లి విలపిస్తోంది. వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్నా కూర్చోవడానికి కనీస గదులు లేక చెట్ల నీడనే క్లాస్ రూములుగా మార్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ మౌలిక సదుపాయాల కొరతను తీర్చేదెవరు? ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. మందగిరి గ్రామం ఆర్జీనగర్ పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి పాఠాలు చెప్పడానికి 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఇంతమంది విద్యార్థులకి ఉన్నవి కేవలం 4 తరగతి గదులు మాత్రమే. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు చెట్ల కింద, ఆఖరికి పై అంతస్తుకు వెళ్లే మెట్ల మార్గాన్ని కూడా ఓ క్లాస్ రూమ్ గా మార్చి పాఠాలు బోధించాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. గదుల్లో స్థలం సరిపోక కొందరు నేలపై, మరికొందరు బెంచీలపై ఇరుక్కుంటూ చదువుకుంటున్నారు. అక్కడ కాంపౌండ్ వాల్ కూడా లేదు. కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. దీనివల్ల క్యాంపస్ లోకి కుక్కలు, పందులు యథేచ్ఛగా వస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో ఇవి విద్యార్థులపైకి వస్తూ ఉండటంతో పిల్లలు తీవ్ర భయాందోళనల మధ్య తింటున్నారు. వీటికి తోడు తాగునీటి సమస్య కూడా విద్యార్థులను వేధిస్తోంది. సదుపాయాలు లేకపోయినా ఇక్కడి విద్యార్థులు చదువులో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. గతేడాది 10వ తరగతి ఫలితాల్లో ఈ స్కూల్ 70% ఉత్తీర్ణత సాధించింది. అందులోనూ 4 విద్యార్థులు 530 కంటే ఎక్కువ మార్కులు సాధించి ప్రతిభ చాటారు. మాకు సరైన వసతులు కల్పిస్తే 10వ తరగతిలో ఇంకా 100% అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు నమ్మకంగా చెబుతున్నారు. పాఠశాలకు తరగతి గదులు లేకపోవడమే ప్రధాన సమస్య. నాడు నేడు ఫేజ్ 2 కింద పాఠశాల సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 5 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. కానీ అవి ఇప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఆ 5 గదులను పూర్తి చేస్తే తమ విద్యార్థుల కష్టాలు తీరుతాయని ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు చెబుతున్నారు. ఇప్పుడు హాస్టల్ పిల్లలందరూ ఇక్కడికే వస్తున్నారు. మున్సిపల్ స్కూల్, అగ్రిమెంట్ స్కూల్ పోకుండా మా స్కూల్కే వస్తున్నారు. వాళ్ళే హాస్టల్ పిల్లలు 250 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి సరిపోవాలంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. రూములు నాడు నేడు కంప్లీట్ అయితే మాకు సరిపోతుంది. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఇంకా తరగతులు అది కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి తీర్మానం చేసి మేము ఎండిఓ గారికి, సర్పంచ్కి అందరికి ఇచ్చాము సార్. ప్రతిసారి మేము కాంపౌండ్ వాళ్ళని కావాలని అడుగుతున్నాము. అది గవర్నమెంట్ పాలసీ సార్. గవర్నమెంట్ వాళ్ళకి మేము తెలపడం వరకే మా డ్యూటీ సార్. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు తమ పాఠశాల సమస్యలను విన్నవించుకోవాలని విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. అయితే విద్యాశాఖల్లో సంస్కరణలు తెస్తున్న యువ మంత్రి తమ సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేస్తారని ఇక్కడి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 10 వరకు నేను ఇక్కడే చదువుతున్నాను. ఏమంటే మాకు ఈ స్కూల్లో మౌలిక వసతులు అసలు లేవు. తరగతి గదులు చాలా తక్కువగా ఉన్నాయి. తరగతి గదులు లేనందువల్ల మేము చెట్టు కింద చదువుకోవాల్సి వస్తుంది. క్లాస్ రూమ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మాకు సరిగ్గా కాంపౌండ్ లేదు. కాంపౌండ్ లేక బయట తింటుంటే కుక్కలు అన్ని దాడి చేస్తున్నారు. రానున్న కాలం వర్షాకాలం కాబట్టి మాకు వాన పడుతుంది, అంతా గజిర్ అవుతుంది. అందుకని మాకు కూర్చోవడానికి కూడా సరిగ్గా లేదు. ప్లేస్ కూడా సరిగ్గా లేదు. మంత్రి నారా లోకేష్ గారు మా బాధను చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి మా పాఠశాలకి కాంపౌండ్, క్లాస్ రూమ్లు ఇవ్వాలని కోరుతున్నాము. చేరినప్పటి నుండి ఎటువంటి క్లాస్ రూమ్లు అలాగే కాంపౌండ్ వాళ్ళు ఏమీ లేవు సార్. మేము మా హెచ్ఎం సార్ కానీ ఎంతోమందిని అడిగి చూశారు సార్, కానీ ఎవరు ముందుకు రావడం లేదు సార్ చేయించడానికి. మేము విద్యానారా లోకేష్ గారిని అడుగుతున్నాం సార్ చేయించాలని. క్లాస్ రూమ్ లేదానికి మా గ్రౌండ్ ఉన్న చెట్ల కింద చెప్తున్నారు సార్. వర్షాకాలం కాబట్టి చాలా అంతా ఇదవుతుంది సార్, తడి అవుతుంది సార్. అలాగే మా ఉన్న ఈ ఏరియా కుక్కలు కానీ అలాగే ఇతర జంతువులు గ్రౌండ్లోకి వస్తున్నాయి సార్. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్లు భారీగానే జరుగుతున్నాయి. ఉపాధ్యాయుల నిష్పత్తి కూడా బాగానే ఉంది. తరగతి గదులు, కాంపౌండ్ వాల్ లేకపోవడం మాత్రమే సమస్యగా తయారైంది. అందుకే వెంటనే ప్రభుత్వం స్పందించి పనులు పూర్తయ్యేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నేను 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇప్పటి వరకైనా మాకు సరైన వసతులు లేవు. ఇంతవరకైనా మేము క్లాసులు చదువుకోవాలంటే చెట్ల కింద కూర్చొని అక్కడ బయటకు వెళ్ళి చదువుకుంటున్నాం సార్. మాకు
మీరే సహాయం చేసి మాకు కాంపౌండ్ ఇంకా కొంచెం బిల్డింగ్ కట్టేయాలని కోరుతున్నాం సార్. మా సార్లు కూడా చాలా ప్రయత్నం చేశారు, అయినా కూడా ఎవరు సహకరించలేదు సార్. ప్లీజ్ మీరే విద్యాశాఖ మంత్రి సార్ గారు మాకు బాగా చేయాలని మేము కోరుతున్నాం సార్. సరైన తరగతి గదులు లేని కారణంగా వర్షాకాలంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.